వర్షం కూడా ఆగిపోయింది. ప్రోగ్రాం అయ్యేదాకా కూడా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం జరిగింది. ఇదే ఉత్సాహాన్ని మీరు ఈ 9 రోజులు ఉంచాలని కోరుకుంటూ మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టావిషయాలు ఇవ్వాలని, ఈ బతుకమ్మ పండగ ఆడవారి పండగ, ఈ పండగ మీరు ఎంతో సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరికో కానీ అదృష్టవంతులు మరి ఎవరు సెలెక్ట్ చేశారో సీనన్న చాలా అద్భుతమైనటువంటి మీరు దసరా పండగకి ఇప్పుడు వచ్చేటువంటి చీర కట్టుకుంటారు. అదైతే గ్యారంటీ చెప్తాను. అంత మంచి చీర సీనన్న పంపించారు. ఎంపీ గారు సీనన్న ఇప్పుడు బహుమతులు అందజేస్తారు. కొన్ని లోపాలు ఉంటాయి, అవి మీరు అర్థం చేసుకోవాలా. ఏంటంటే బతుకమ్మలో ఒక రకంగా మనం కొన్ని పూలు కొన్ని ఎన్ని రకాలు వాడాలో అన్ని రకాలు వాడాలా. ఆ వాడిన దానికే ప్రైజ్ వస్తుంది. కాబట్టి దాన్ని ఒకటి అర్థం చేసుకోండి. మీరు జడ్జీలు వచ్చారు, ఏం చేశారు, మేము ఇంత పెద్దగా పేర్చినాం అంత పెద్దగా పేర్చినాం అంటే పెద్దగా పేరిస్తే బతుకమ్మకు ప్రైజ్ రాదమ్మా. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం పేర్చే విధానాన్ని బట్టి ప్రైజ్ వస్తుంది. ఎంత చిన్నది పేర్చినా కూడా అది ఒక పద్ధతిలో మన బతుకమ్మ ఎలా ఉంటుందో సంప్రదాయబద్ధంగా ఉంటే దానికి ప్రైజ్ వస్తుంది. ఎక్కడి పోయినా అలానే పేర్చుకొని పోండి. ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి సీనన్న సైన్యం యొక్క నమ్మకం, నిజంగా నమ్మకం ఈ రోజు నిజమైంది. చాలా చక్కగా బతుకమ్మని పేర్చుకొని వచ్చారు. చాలా చక్కగా ఆడినరు. నాకంటే ముందు అలసిపోకుండా ఆడి మళ్ళీ నాతో పాటు లయబద్ధంగా ఆడినటువంటి సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మా అన్న తూమ్ చౌదరన్న, వాళ్ళ సతీమణి శేషకుమారి గారు, మరి అన్నకి ఆరోగ్యం సహకరించకపోయినా మరి మహిళా మనుల కోసం ఇక్కడికి వచ్చారు. మరి అన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు. అన్న ఆరోగ్యంగా ఉండాలి అని ఆ బతుకమ్మని అందరూ వేడుకోవాలి. అన్న ఆరోగ్యంగా ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ధూమ్ధామ్ చేస్తాడు మంచిగా. కాబట్టి మీరందరూ కూడా అన్న ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. అదే విధంగా మా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ ముల్లన్న గారు, ఇక అన్న గురించి చెప్పక్కర్లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను వీళ్ళందరినీ. ఎంత ఆ రాముడికి హనుమంతుడికి ఎట్లుంటదంటే రామభక్తి, గుండె చీల్చుకున్న రాముడు కనిపిస్తాడు. ఇద్దరికి కూడా మరి ఆ రాముడు సీనన్న వాళ్ళ గుండెల్లోనే ఉంటాడు అంట. కాబట్టి వీళ్ళని మీ అందరినీ కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి సీనన్న దసరా కానుకగా, బతుకమ్మ కానుకగా మీ అందరినీ ఒక్కసారి ఆయన పలకరించకపోయినా నా మాటగా మా చెల్లెళ్లకు, అక్కలకు చెప్పండి అమ్మా అని మమ్మల్ని ఇక్కడికి పంపిస్తేనే మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు ఎంత ఆనందంగా ఆడినరో బతుకమ్మ, అందరు కూడా సంతోషంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా 1st, 2nd, 3rd తో పాటు కన్సలేషన్ బహుమతులు పంపించిండు. సీనన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు. సీనన్న మనసులో మీరు ఎప్పుడు ఉంటారు. అధ్యక్షత వహించినటువంటి మా తమ్ముడు పూనం సీను గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా గౌస్ తమ్ముడికి, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మిస్ అయితే అన్యదా భావించొద్దు. కాబట్టి అందరికీ కూడా, ఇక్కడ మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.